సెలబ్రిటీస్ ని పెట్టి ఛానల్లో ఒక ఛానల్ అంటే స్టార్ట్ చేయడం ఒక ఎత్తు అయితే, అసలు వాళ్ళు ఎవరో తెలియని వాళ్ళని కూడా పెట్టి మీరు ఛానల్ స్టార్ట్ చేసి వాళ్ళతో అది కూడా అసలు మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చేలా మీరు చేయడం అనేది చాలా పెద్ద విషయం. ఫేమ్ టు మీడియా చాలా బాగుంది. అక్కడ వర్క్ చేసే వాళ్ళు కూడా అందరూ ప్రొఫెషనల్స్, ది బెస్ట్ దొరికారనమాట. మేడం అంతే ఛానల్కి ఇంత వ్యూవర్షిప్ రావడానికి బేసిక్గా ఆ టైంలో ఎక్కువ యూట్యూబ్ ఛానల్స్ లేనట్లు ఉన్నాయి కదా? అలా ఏం లేదు, ఎక్కువ ఛానల్స్ ఉన్నాయి. ఒక టైంలో మీరు శ్రీవాణి గారికి హస్బెండ్ కాబట్టి ఆవిడ ఎంకరేజ్ చేయడం వేరు, కానీ ఇప్పుడు మీరు ఫేమ్ టైమ్ మీడియా అని ఒక సంస్థ పెట్టి ఎన్నో ఛానల్స్ ఎస్టాబ్లిష్ అవ్వడానికి కారణం అయ్యారు. అంటే మీరు కూడా ఆ డామినేషన్స్ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారా? ఫేమ్ టైమ్ మీడియాలో ఒక 27 ఛానల్స్ ఉన్నాయి అనుకుందాం. శ్రీవాణి నా కూతురుది, నాకు పర్సనల్, నాకు వారిద్దరే ఇష్టం, వాళ్ళ ఛానల్స్ పైకి రావాలి. వినీలా గారు, బట్ ఇవి ఫాల్స్ ఎలిగేషన్ అనాలా మరి ఏంటి? ఎందుకంటే ఒక సర్టిఫైడ్ డాక్టర్ వచ్చేసేసి వేరే ఛానల్లో కూర్చొని షీఈ్ నాట్ జెన్యూన్ అని చెప్పేసి చెప్తున్నారు. తన డైట్ కానివ్వండి, తన సర్టిఫైడ్ కాదు అని చెప్పేసి చెప్తున్నారు. చదువు లేదు వాడు పెద్ద హీరో అయ్యాడు అనుకో, చదువు లేకుండా వాడు హీరో అయ్యాడు అని మనం అనుకోం కదా. డైటీషియన్ అంటే ఈ ఫుడ్ తింటే సన్నగా అవుతాం అని ఒక ఐడియా ఉందా? వినీల గారు నేను సర్టిఫైడ్ డాక్టర్ని అని ఎప్పుడు చెప్పలేదు. నేను డైట్ చెప్తానని చెప్తారు. ఇప్పటికి మాకు వాయిస్ ఉంటుంది అనమాట. పొద్దున్న ఈరోజు ఏం తినాలి, ఏం కట్ చేసుకోవాలి, ఏం వండుకోవాలి అని చెప్తారు సింపుల్గా. అంతేగా నేను డాక్టర్, నేను ఎంబీఎస్ అని ఎప్పుడు చెప్పలేదు ఆవిడ. కాకపోతే ఆవిడ అందరూ డాక్టర్ వినీలా అని అంటారు కదా. రోజా గారు కూడా మీ ఫ్యామిలీకి చాలా క్లోజ్ కదా? అంటే ఆవిడ మీద చాలా కాంట్రవర్షియల్స్ వస్తూ ఉంటాయి రోజా గారి మీద. అంటే ఎంతైనా కానీ ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ గా కాంట్రవర్షియల్స్ రావడం వేరు, ఒక పొలిటీషియన్ గా కాంట్రవర్షియల్స్ రావడం వేరు. బట్ అయినా కానీ అసలు వాటన్నిటిని బేర్ చేసి ఆవిడ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అదే నేను ఎలా ఉంటుందో నాకే ఆశ్చర్యం వేసింది అనమాట. అట్లా ఎలా ఉంటుంది, ఓ పక్కన ఇంత సెలబ్రేషన్ జరుగుతుంటాయి. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు ఉన్న గెస్ట్ యాక్చువల్గా అస్సలు ఇంట్రడక్షన్ అవసరం లేని గెస్ట్ ఉన్నారు. ఈ గెస్ట్తో ఎన్నిసార్లు ఇంటర్వ్యూ చేసినా కానీ ప్రతి ఇంటర్వ్యూ నాకు స్పెషల్గానే అనిపిస్తూ ఉంటుంది. హీ ఈజ్ నన్ అదర్ దెన్ మిస్టర్ విక్రమాదిత్య రెడ్డి. హలో అన్న. హాయ్, ఎలా ఉన్నావు? ఎప్పుడు బాగుంటాను. యూఆర్ ఆల్వేస్ చామ్ కదా. అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ అన్న అగైన్. హిట్ టీవీ అంటే నాకు గుండెలో కొంచెం హిట్ అవుతుంది అనమాట. ఎందుకంటే నా వైఫ్ కూడా మంచి హిట్ షో చేస్తున్నది ఇందులో, అందుకని. పర్టికులర్ గా ఏంటి అంటే శ్రీవాణి గారు చేసే షో సూపర్ హిట్ షో. అవును, హిట్ టీవీకే హిట్ షో. అఫ్ కోర్స్ మన ఇంటర్వ్యూస్ కూడా ఎవ్రీ టైం హిట్టే కదా. మనం హిట్ అవుతాయి. మా అమ్మ నాన్న ఇంటర్వ్యూ కూడా చేసేది నువ్వు. అసలు నిజంగా అది అయితే అన్ఎక్స్పెక్టెడ్. నేను అసలు లాస్ట్ ఇయర్ ఎగ్జాక్ట్లీ ఇదే టైం మదర్స్ డే కి చేశాను. నేను అంత రీచ్ అవుతుంది అనుకోలేదు. నేను బేసిక్ గా వచ్చినప్పుడు ఇంటర్వ్యూ అయితే ఆల్మోస్ట్ 1 hour జరిగింది. అమ్మో ఇది ఎంతవరకు వెళ్తుందో ఏమో అనుకున్నాను, కానీ అసలు సూపర్ అది. ఎనీవేస్ కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ. బికాస్ ఆఫ్ ఫేమ్ టైమ్ మీడియా. ఇలా వేరే మీడియాలో మా మీడియా గురించి చెప్పడం నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అఫ్ కోర్స్ అంటే ఫేమ్ టైమ్ మీడియా అనేది స్టార్ట్ చేసి చాలా తక్కువ రోజులే అవుతుంది. ఆల్మోస్ట్ ఒక 2 months కంప్లీట్ అయినట్లుంది. 2 months కంప్లీట్ అయినా కానీ ఫేమ్ టైమ్ మీడియా సక్సెస్ఫుల్ గా అలా సాగిపోతుంది. ఆల్మోస్ట్ బిగినింగ్ 16 ఛానల్స్. ఫస్ట్ డేనే 16 ఛానల్స్ తో తెచ్చాం. ఇప్పుడు 27 ఛానల్స్ అయ్యాయి. అది కూడా టాప్ సెలబ్రిటీస్ ఇండస్ట్రీలో. అంతేనా? బికాజ్ అంటే మొత్తం అందరూ కూడా యూట్యూబ్లో కానివ్వండి, లేకపోతే ఆర్టిస్టులుగా సీరియల్స్ అయినా మూవీస్ అయినా కానీ చాలా అందరూ పేరున్న ఆర్టిస్టులే ఉన్నారు. ఎవరో బిగినింగే కదా అని చెప్పేసి చిన్న ఆర్టిస్టులు ఎవరు లేరు కూడా. అంటే వాళ్ళు యూట్యూబ్లో సక్సెస్ అయినా అవ్వకపోయినా సరే ఛాలెంజింగ్ గా ఉండాలని చెప్పి కొత్త ఆర్టిస్ట్ అంతా కూడా పెట్టించాను అనమాట ఛానల్. బట్ టీవీ సెలబ్రిటీస్ కాబట్టి కొంచెం డెఫినెట్ గా మినిమం గ్యారంటీ కాబట్టి వాళ్ళని తీసుకున్నాను. అందుకే. కానీ జనరల్ గా సెలబ్రిటీస్ ని పెట్టి ఛానల్లో ఒక ఛానల్ అంటే స్టార్ట్ చేయడం ఒక ఎత్తు అయితే, అసలు వాళ్ళు ఎవరో తెలియని వాళ్ళని కూడా పెట్టి మీరు ఛానల్ స్టార్ట్ చేసి వాళ్ళతో అది కూడా అసలు మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చేలా మీరు చేయడం అనేది చాలా పెద్ద విషయం. అదే కదా టాస్క్. అసలు ఎలా అంటే ఒక మాటలో చెప్పాలి అంటే అసలు ఎలా ఉంది ఫేమ్ టైమ్ మీడియా? చాలా బాగుంది. నాకు అంటే అక్కడ వర్క్ చేసే వాళ్ళు కూడా అందరూ ప్రొఫెషనల్స్, ది బెస్ట్ దొరికారనమాట డే 1 నుంచి. సో ఛానల్స్ ఎలా పెరుగుతాయో స్టాఫ్ని కూడా ఫ్యూచర్లో అలా పెంచే విధంగా తయారు చేస్తున్నా. అప్రాక్సిమేట్ గా ఎంతమంది ఉండొచ్చు ఇప్పటికి? 15 members ఉంటారా స్టాఫ్? 12 members ఉంటారు. ఓకే. 3 partners అనుకుంటా మీరు మొత్తం. ఓకే. ఎలా ఉంది పార్ట్నర్స్ తో కోఆర్డినేషన్ ఎలా ఉంటుంది? బాగానే ఉంటుంది ఆబ్వియస్. అంటే మనం సెట్ చేస్తాం కదా అందరం. బట్ మంచి ప్రదీప్ అండ్ సునీల్ ఇద్దరు
మంచి పార్ట్నర్స్ అంటే నేను చెప్పినా సరే నో అంటారు అనమాట. సూపర్ సూపర్. సో ఫేమ్ టైమ్ మీడియా అనేది ఓన్లీ ఫర్ ఇంటర్వ్యూసా? ముందు ముందు దాని నుంచి మేము వెబ్ సిరీస్ లాంటివి ఏమన్నా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అవే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎక్కువ. ఇంటర్వ్యూస్ దీనికన్నా కూడా నాకు వెబ్ సిరీస్ కంటిన్యూగా ప్రొడ్యూస్ చేయాలని చెప్పి ఎప్పటి నుంచో కోరిక. సో ఫేమ్ టైమ్ మీడియా ద్వారా ఫ్యూచర్లో డెఫినెట్గా చూస్తారు. ఏవైనా జరుగుతున్నాయా ఆల్రెడీ డిస్కషన్స్ జరిగాయి ఆల్రెడీ. మంచి మంచి ఇప్పుడు హాట్ టాపిక్ బెట్టింగ్ యాప్ మీద చిన్న లైన్ రాయించాము ఆల్రెడీ. సన్నాహాలు జరుగుతున్నాయి. ఎస్ ఎగ్జాక్ట్లీ. బెట్టింగ్ యాప్ గురించి వచ్చింది కాబట్టి ఇక్కడ నేను అడుగుతాను. సీరియల్ ఆర్టిస్టులు కానీ మూవీ ఆర్టిస్టులు, పెద్ద పెద్ద మూవీ ఆర్టిస్టులు కూడా బెట్టింగ్ యాప్స్లో చాలా మంది మన బుక్ అయిపోయారు. లైక్ అంటే వాళ్ళకి తెలిసి కొంతమంది, తెలియక కొంతమంది బెట్టింగ్ యాప్స్ చేశారు. కానీ అసలు ఇది సర్ప్రైజ్ అనుకోవాలా లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్ అనుకోవాలో తెలియదు, కానీ శ్రీవాణి గారి ఒక్కటి కూడా బెట్టింగ్ యాప్ చేయకపోవడం ఏంటి? అంటే నేను గొప్పగా చెప్పట్లేదు. డే వన్ నుంచి కూడా మేము అంటే కొన్ని యాప్స్ చెయ్యం ఎందుకో. శ్రీవాణి కూడా బేసికల్గా అలాంటి వద్దులే సందీప్, వద్దులే రాజేష్ అలాంటివి చేయను నేను అని చెప్పిస్తాడు అనమాట. అంటే రాంగ్ ఎందుకు మనం ప్రమోట్ చేయడం, అంతెందుకు జ్యోతిష్యం కూడా శ్రీవాణి అసలు చేయదు. అమ్మ ఇప్పటికీ అడుగుతుంటారు ఒక ఆయన పాపం, ప్లీజ్ అండి నవీన గారు చేశారు, వాళ్ళు చేశారు, నేను తీస్తానని. అంటే మీరు ఎంత ఇచ్చినా సరే మేము చెయ్యం అట్లా. ఎందుకంటే జాతకాలు చూపించుకోండి, మీకు చాలా బాగుంటుంది మనం చెప్పకూడదు. వేరే అంటే ముఖ్యంగా మన ఆడియన్స్ మనం చెప్పకూడదు అని మా ఇంటెన్షన్ అనమాట. అంటే బెట్టింగ్ యాప్స్ అని తెలియక కూడా కొంతమంది బెట్టింగ్ యాప్స్ చేస్తున్నారు. అంటే మీ ఫ్రెండ్ సర్కిల్లోనే చాలా మంది బెట్టింగ్ యాప్స్ అని వాళ్ళకి పాపం తెలియదు, తెలియకుండానే చేసేసి తర్వాత బెట్టింగ్ యాప్స్ అని తెలిసాక రియలైజ్ అయ్యారు. నిజంగా అందుకే రిలీజ్ అయ్యారు వెంటనే. బట్ ఇప్పుడు ఎవరో ఒక అబ్బాయి బాగా హైలైట్ చేశారు కదా, పాపం అతనికి వ్యూస్ తగ్గుంటాయి, అందుకే దీన్ని పడ్డాడు అనమాట. అంటే నాకు తెలిసి దీంట్లో బాగా లక్షలు సంపాదించుంటాడు ఈ 2 నెలల్లో. వీరి మీద బురద చల్లి నిజంగా పాపం. అది ఇప్పుడు ఇవే ఉంటాయి కదా, అవి బెట్టింగ్ యాప్స్ అని తెలియదు నిజంగా ఆర్టిస్టులకు పాపం. జస్ట్ వాళ్ళ కంపెనీ ఇస్తుంది, ఇది వచ్చింది ఒక బ్రాండ్ అని, అది జస్ట్ ప్రమోట్ చేస్తారు అంతే. అది మనం చేస్తున్నాం అనుకుంటే ఇప్పుడు డే వన్నే రాంగ్ అనుకో, డే వన్నే స్టాప్ చేసేయచ్చు కదా. ఇన్నేళ్ళు అయిన తర్వాత పాతది తవ్వి పాపం హడావుడి చేసి. బెట్టింగ్ యాప్స్ అనే దాని మీద చాలా మంది అంటే సినిమా హీరోలు సైతం వాళ్ళు కూడా కేసెస్ మీద కొంచెం ఇదైపోయి, అంటే లైక్ కొంతమంది అయితే మీడియా ఛానల్స్ని ఆశ్రయించి అదంతా రాంగ్ అండి అబ్బాయి. అంటే ఆర్టిస్ట్ ఒక బ్రాండ్ మనీ వస్తాయి, అందులో కరోనా టైంలో ముఖ్యంగా కరోనా టైంలో ఆర్టిస్ట్ ఒక బ్రాండ్ రావడమే హ్యాపీ. సో దాని గురించి ఈ బినోమో ఇలాంటివి ఉన్నాయి అనమాట బెట్టింగ్ యాప్స్. సో అవి చెప్పడం ఏంటి అంటే అసలు బెట్టింగ్ యాప్ దీనివల్ల వేరే వాళ్ళు ఆడి ఆత్మహత్యలు చేసుకుంటారు అంత ఆలోచించి ఉంటారు డెఫినెట్గా, ఆబ్వియస్ అంతే కదా. ఇప్పుడు అంటే రియల్ ఎస్టేట్ ఏదో ఉంటుంది, ఏదో ఫ్రాడ్ జరుగుతుంది, దానికి అంబాసిడర్ ఉన్న సినిమా ఆర్టిస్టులు అందరినీ మనం అనం కదా, కామన్ సెన్స్ ఉంటాయి. కామన్ సెన్స్ లేకపోతే అంటాం. సో అలానే వీళ్ళు కూడా బినోమో అంటే ఏదో రాంగ్ అని దానివల్ల ఏదో అవుతారని చెప్పి డెఫినెట్గా చేసి ఉంటారు. సో ఆ టైంలో బ్రాండ్ అని చెప్పి చేశారు, దాని తర్వాత తెలిసింది ఆపేశారు. సో దాన్ని అంత హైలైట్ చేయకుండా ఉండాల్సింది అలా. ఓకే, మొత్తానికైతే మీ ఫ్యామిలీ మటుకు ఇంత అంటే శ్రీవాణి గారికి అంత ఎక్కువ హ్యూజ్ ఫాలోవర్స్ ఉన్నప్పటికీ కూడా బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళకపోవడం అదొక ప్లస్ పాయింట్ అయిందేమో. ఏమో వెళ్ళడం కాదు, మాకు రాలేదు కూడా అనుకుంటా. అఫ్ కోర్స్ అంటే ఆవిడకి తెలియకపోయినా కొన్ని వచ్చినప్పటికీ కూడా ఆవిడ వదిలేశారు కదా. అంతే మామూలుగా మాకు బ్రాండ్స్ ఎక్కువ చెప్పాలండి. మన శ్రీవాణి ఇప్పుడు దాకా వితౌట్ బ్రాండ్ ఒక వీడియో కూడా రిలీజ్ కాలేదు. ఈ మధ్యన ఒక 2 months నుంచి రిలీజ్ అవుతున్నాయి కానీ. సో శారీస్, గోల్డ్ ఏదో ఉంటాయి కదా. యాక్చువల్గా నేషనల్ కూడా సౌత్ ఇండియాలో ఫస్ట్ మేమే చేసాం. స్విగ్గీ, ఫోన్పే ఇలాంటివి కూడా బ్రాండ్స్ వచ్చాయి మాకు మేడం అంతే ఛానల్కి. సూపర్. అంటే బికాస్ ఆఫ్ దట్ ఫాలోవర్స్ అన్న, అంటే ఫాలోవర్స్ ఒకటి బేసికల్గా ఫాలోవర్స్ బట్టి ఉండదు, జెన్యూనిటీ అనమాట. నువ్వు ఎప్పుడైతే మన డే వన్ నుంచి కూడా మేము వ్యూస్ కొనకుండా అంటే ఒక వీడియోకి 1 million వచ్చినా సరే మేము ఒకటేలా ఫీల్ అవుతాం, ఒక వీడియోకి 1 lakh వ్యూస్ వచ్చినా సరే ఒకటేలా ఫీల్ అవుతాం. సో ఆర్గానిక్ అన్నమాట, డే వన్ నుంచి ఆర్గానిక్. అంతేగాని ఏదో వీళ్ళకి మనం మామూలుగా కొంతమంది ఏం చేస్తారంటే, అంటే ఎవరిని బ్లేమ్ చేయట్లేదు నేను, మామూలుగా 1 lakh rupees తీసుకున్నాం అనుకో బ్రాండింగ్, 30,000 ఖర్చు పెడితే వ్యూస్ వస్తాయి, సో బ్రాండింగ్స్ వస్తాయి అనుకుంటారు. కానీ డెఫినెట్గా బ్రాండ్ ఇష్టం లేని పిచ్చోలే ఉంటారు, చాలా తెలివి ఉంటుంది, వాళ్ళకి ఒక టీం ఉంటుంది, ఎవరు ఆర్గానిక్ ఎవరు ఏంటి. ఇప్పుడు ఎవరు శివ్ హోమ్ వరల్డ్ ఉంది, అతను మాకు ఏదో బ్రాండ్ ఇచ్చాడు అనుకుందాం, డెఫినెట్గా ఆడియన్స్ ఎంతమంది వెళ్తున్నారు తెలుస్తుంది వాళ్ళకి. అమ్మో శివన్ గారి వీడియోలో రావడం వల్ల ఇంతమంది పెరిగారు మనకి అని చెప్పి అలా. సో ఆర్గానిక్గా ఉంటే నీకు మంచి మంచి బ్రాండ్స్ వస్తాయి మనకి. ఇప్పుడు మా ఫేమ్ టైమ్ మీడియాలో కూడా ఒక్కడు కూడా ఫ్యూచర్లో కూడా రాసి పెట్టుకున్నావు, ఒక్క వ్యూ కూడా కొనం అనమాట. అందుకే
ఏదైనా కానీ బై ఆర్గానిక్ వెళ్ళిపోతూ ఉంటారు. ఆర్గానిక్ ఎస్, అంటే ఇన్స్టా అయినా కానీ యూట్యూబ్ అయినా కానీ బేసిక్ గా ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ ఎప్పుడు కూడా ఆర్గానిక్ గా ఉంటేనే ఛానల్ ఎక్కువ కాలం ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ యూట్యూబ్ కూడా ఎంకరేజ్ చేస్తుంది మనల్ని. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.